రామ్, నేను చెప్పేది విను రామ్. ఎక్స్ప్లెయిన్ చేయకు రవి. అది కాదురా, వాట్ ఎవర్ నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు చేసావు. ఇట్స్ ఓవర్. నేనైపోతే నీకెందుకు? ఐఎమ్ సారీ రా, తప్పు నాదే. నో నీది కాదు, నాది. నిన్ను నమ్మటం అనే తప్పు చేసింది నేను. ఇట్స్ ఓకే, నేనే కరెక్ట్ చేసుకుంటా. మరి ఇన్నేళ్ళు మన ఫ్రెండ్షిప్ సంగతి ఏంటి రామ్? దాని గురించి నువ్వు ఆలోచించుండాలి. ఇప్పుడు కాదు, ఆ పని చేసే ముందు అట్లీస్ట్ చేస్తున్నప్పుడు. ఇట్స్ టూ లేట్. గుడ్ బై. రవి, రవి మంచోడు అనుకున్నా. అర్థమైందా? ఈ ప్రపంచంలో మనం అనుకున్నట్టుగా ప్రేమ, జాలి, స్నేహం, నమ్మకం ఇలాంటివే ఉండవు. ఉండేవి రెండే: అవసరం, అవకాశం. అవసరం ఉన్నాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు, అది రాగానే వాడు అవసరం తీర్చుకుంటాడు. అసలు నువ్వెవరు? నేను నీ మనస్సాక్షిని. నీకు హెల్ప్ చేయడం కోసం వచ్చాను. ప్రపంచం మొత్తంలో ఫస్ట్ టైం మోసపోయినాడు నువ్వే అన్నట్టుగా ఫీల్ అవ్వకు. వాడికి అవసరం ఉంది, నువ్వు అవకాశం ఇచ్చావు. రామ్, వాడు నా మనసాక్షి అయితే మరి నువ్వెవరు? కాయిన్కి టూ సైడ్స్ అన్నట్టు నేను ఇంకొక సైడ్ రామ్. అయినా రవి నేను మోసం చేయాలనుకోడు. వాడు నీ ఫ్రెండ్ రామ్. అవును, వాడు ఫ్రెండ్ కాబట్టి వీడు ఈజీగా మోసపోయాడు. ఆ తప్పు ఇంటెన్షన్ చేసాడేదో మనకు అనవసరం రామ్. తప్పులు అందరు చేస్తారు రామ్, అదేమంత వింత కాదు. అందరూ ఎందుకు, నువ్వు కూడా తప్పులు చేస్తావు. కానీ వాటిని ఆలోచన లేక చేసి తప్పులు అనకూడదు, వేరే దారి లేక తీసుకుని నిర్ణయాన్ని అనాలి. రామ్, మనకు ముందు మన జీవితం ముఖ్యం. రవి ఒక స్వార్థపరుడు కాబట్టి నేను ఇలా వాడుకున్నాడు. మనకు నచ్చింది మనం చేయొచ్చు, ఎందుకంటే అది మన హక్కు. కానీ వేరెవరైనా వాళ్ళకి నచ్చింది చేస్తే అది స్వార్థం అని ఎలా అంటావు రామ్? నచ్చించేయటం స్వార్థం కాదు, కానీ ఆ ప్రాసెస్ లో మనం ఎంతోగా నమ్మిన మోసం చేయటం అది స్వార్థం. నిజమే, ఒప్పుకుంటా. కానీ రవి నీ ఫ్రెండ్ రామ్. నిన్ను బాధ పెడితే ఇష్టం లేక జరిగింది చెప్పడానికి ఎంతో ట్రై చేశాడు. కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేసేసాడని నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నావు. ఇద్దరు ఎవరికి స్వార్థం ఉన్నట్టు? రవి చెడ్డవాడు రామ్, నేను అవసరానికి వాడుకున్నాడు. మంచి చెడును వేరు చేయడానికి, వేలెత్తి చూపడానికి నువ్వెవరు రామ్? అవి కేవలం పోలిక చూడటానికి గానీ గుణాలని, వ్యక్తిత్వాలను నిర్ణయించడానికి కాదు. ఎక్కువ ఆలోచించద్దు రామ్, చాలా సింపుల్. నువ్వే కరెక్ట్. ఒకడికి ఆకలేసి తట్టుకోలేక చిన్న దొంగతనం చేసినా అది తప్పే, వాడు చెడ్డవాడే. అలాంటప్పుడు మానవత్వం, జాలి, దయ అనే మాటలకు అర్థమే ఉంది రామ్. ఎవరినైనా సరే చూస్తే చాలు పేరు తిరిగిపోయిన ఎలాంటి వాడిని నిర్ణయం చేస్తావు. ఈ క్షణం నీకు నచ్చిన పని చేసిన వాడు నీకు మంచిగా కనిపించవచ్చు, కానీ దానికి ముందు, దాని తర్వాత వాడు ఎట్లాంటి వాడు నువ్వే కాదు, ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మంచి చెడు అనేవి మనుషుల మీద కలిగే అభిప్రాయాలే గాని మనుషులకుండే లక్షణాలు కాదు. అవసరం ఉన్నాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు, అది రాగానే వాడు అవసరం తీర్చుకుంటాడు. వాడికి అవసరం ఉంది, నువ్వు అవకాశం ఇచ్చావు. వాడు నీ ఫ్రెండ్ రామ్. కానీ ఆ ప్రాసెస్ లో మనం ఎంతోగా నమ్మిన మోసం చేయటం అది స్వార్థం. కానీ రవి నీ ఫ్రెండ్ రామ్. నిన్ను బాధ పెడితే ఇష్టం లేక జరిగింది చెప్పడానికి ఎంతో ట్రై చేశాడు.
నిజమే, ఆ క్షణంలో మనకు నచ్చిన పని చేసిన వాడు మనకు మంచిగా కనిపించవచ్చు. కానీ దానికి ముందు దాని తర్వాత వాడు అట్లాంటి వాడు నేనే కాదు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మంచి చెడు అనేవి మనుషుల మీద కలిగే అభిప్రాయాలే గాని మనుషులకుండే లక్షణాలు కాదు. రవి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి? జరిగిన తప్పుల గురించి ఎవరైనా కారణాలు అడుగుతారు, కానీ దాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన ఫ్రెండ్ అవుతాడు. హలో రవి.